గుడ్ ఆఫ్టర్నూన్. నేను వంశీ. డీటెయిల్స్లోకి వెళితే కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చివరి రోజుకు చేరుకుంది. ఏడాది పాలనలో కూటమి సర్కార్ సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలపై భారీ బహిరంగ సభలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక బహిరంగ సభలో పాల్గొననున్న 1,00,000 మందికి భోజన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానాడు సభకు సంబంధించి మరింత సమాచారం మా ఐన్యూస్ ప్రతినిధి కాంతి అందిస్తారు. కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడు చివరి రోజుకి చేరుకుంది. ఈ రోజు బహిరంగ సభ అలాగే విజయోత్సవ సభ కడప వేదికగా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభ కోసం భారీగా స్టేజ్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఈవినింగ్ జరిగేటువంటి సభ స్టేజ్ మీద మనం ఉన్నాము. దాదాపుగా 400 నుంచి 500 మంది ఇక్కడ ఆసీనులు అయ్యేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా సభ సాగుతుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ జరగబోతా ఉంది. ఇక డైరెక్ట్గా సభ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కడప ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో కడప బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే నాయకులంతా పూర్తి చేశారు. దాదాపుగా 5 లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ సభ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మహానాడు 2 రోజుల పాటు గ్రాండ్ సక్సెస్ కావడంతో 3వ రోజు జరిగేటువంటి మహానాడు సభకు బహిరంగ సభకు ప్రజలు కార్యకర్తలు ఎక్కువ మంది వస్తారని, ఎక్స్పెక్టేషన్స్కి మించి వస్తారని దానికి తగినట్లుగా ఏర్పాట్లను కూడా చేపడుతూ ఉన్నారు. అయితే మొత్తంగా మహానాడు వేదిక వద్ద ఈ సభ ఏదైతే జరుగుతుందో కడప, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి జన సమీకరణ అయితే చేపడుతున్నారు. ఒక ఉమ్మడి కడప జిల్లా నుంచి 2 లక్షల పైచీలకు మందిని తరలించేలాగా ఏర్పాట్లు అయితే చేపట్టినట్లుగా తెలుస్తూ ఉంది. కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి అలాగే మైదుకూరు నుంచి రాజంపేట తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా, ప్రైవేటు ఇతర వాహనాల ద్వారా ఈ సభా ప్రాంగణానికి వచ్చేందుకు ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. సభా ప్రాంగణం అంతా కూడా భారీగా ఏదైతే ఈ ఏర్పాటు చేసినటువంటి సభ ఏర్పాట్లతోటి సాయంత్రం జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి పసుపు రంగు జెండాలతోటి కళకళలాడుతూ ఉంది. 5 లక్షల మందితోటి సభ జరుగుతున్న నేపథ్యంలో ఏవైతే మహానాడు వేదికగా తీసుకున్నటువంటి తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలకి సంబంధించి పూర్తిగా ఈ సమావేశానికి సంబంధించి ఏదైతే 2 రోజుల పాటు కొన్ని తీర్మానాలు చేపట్టడం జరిగింది, ఆ తీర్మానాలన్నింటినీ కూడా సభ నుంచి అలాగే గత 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి అంశాలు, ప్రస్తుత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇక ముందు ఏమేమి చేయబోతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా ఈ సభ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించే అవకాశం ఉంది. అయితే కడపకు వచ్చేటువంటి అన్ని మార్గాలు కూడా పూర్తిగా ఏవైతే 4 వైపుల నుంచి కడపలోకి ఎంటర్ అయ్యేందుకు మార్గాలు ఉంటాయి. అలాగే ఈ సభా ప్రాంగణానికి వచ్చేటువంటి పూర్తిగా అన్ని రోడ్లు కూడా పసుపు జెండాలతోటి రెపరెపలాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు సైతం నిన్ననే ఈ ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఇటు రాయలసీమ, కడప నుంచి రాయలసీమ అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారితోటి పూర్తిగా కళకళలాడుతున్న పరిస్థితే ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు అంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవాలి. భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. భారీ LED స్క్రీన్స్, అంటే వెనుక గ్యాలరీస్లో ఉన్నవారు, ఆఖరిగా వచ్చిన వారు కావచ్చు, ముందుగా ఇక్కడికి రాలేకపోయిన వారు కావచ్చు, వీరంతా కూడా వెనక గ్యాలరీస్లో కూర్చున్నప్పటికీ కూడా సభ కనిపించేందుకు భారీ LED స్క్రీన్స్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి అంటే సభ వేదిక మీద వచ్చేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఎవరైతే ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రతినిధులు ఉన్నారో వారంతా కూడా ఈరోజు జరిగేటువంటి సభకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జరిగేటువంటి సభ కోసం అయితే భారీగా ఏర్పాట్లు అలాగే పసుపు జెండాలతోటి పూర్తిగా ప్రాంగణం అయితే కళకళలాడుతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కడప మహానాడు బహిరంగ సభ వేదిక.